అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కరివేపాకు కారం దీనిని డైలీ తీసుకోవటం వల్ల మనం హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది, అలానే బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని డైలీగా ఫుడ్లో చేర్చుకోవటం అనేది హెల్త్కి చాలా మంచిది. అది ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం బాగా ముదిరిన కరివేపాకుని తీసుకోవాలి. దీన్ని బాగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా బాగా స్క్వీజ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఆరబెట్టవలసిన అవసరం లేదు. నెక్స్ట్ కడాయి తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి మనం ఒక 20 వరకు మిర్చీస్ని యాడ్ చేసుకోవాలి. ఎండు మిర్చీస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మనం బయటికి తీసేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలా ఫ్రై అయితే కొంచెం చేదు వస్తాయి. ఇలా అన్నీ బయటికి తీసేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు మినప్పప్పుని, అలానే 2 టేబుల్ స్పూను పచ్చిపప్పుని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూను మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. మెంతుల్ని యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ఇవి కూడా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలని వేసుకొని మరలా ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టేసుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమంది కరివేపాకుని ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకుంటారు. అలా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాం కాబట్టి దానిలో ఉన్న వాటర్ అంతా వ్యాపరేట్ అయిపోతాయి. మనకి కారం అనేది ఏమి చెడిపోదు. ఇలా బాగా కరివేపాకుని ఫ్రై చేసుకుంటే ఆరబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మనకి కరివేపాకు ఫ్రై అయింది అని తెలియాలంటే ఒక ఆకుని తీసుకొని బాగా నలిపినప్పుడు అది ఆకు అనేది ఇలా పీసెస్గా అయిపోతుంది. అలా ఫ్రై అవ్వకపోతే ఆకు అనేది అలానే ఉండిపోతుంది. ఇక్కడ మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. కారంలో కొంచెం చింతపండు అనేది ఎక్కువగానే పడుతుంది. కరివేపాకు కారం కొంచెం పుల్లగా ఉంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆపేసి బాగా వీటిని ఆరబెట్టేసుకోవాలి. అంటే వేడి అనేది లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని కొంతసేపు కూల్ చేసేసుకోవాలి. ఇలా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి ఒక స్పూను జీలకర్ర, ఒక 15 వరకు వెల్లిపాయ రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా ఆరిపోయిన కరివేపాకు, ఎండుమిర్చిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కరివేపాకు అలానే ఎండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు
సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి పౌడర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పౌడర్గా అయిపోయినా బాగోదు, అలానే పలుకులుగా అనేది ఉండకూడదు. ఫైన్గా పౌడర్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీల్లోకి, దోశల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలానే కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. అలానే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఉంటాము.